మేడారం జాతర ఒక నమ్మకం, కోట్లాది భక్తుల కొంగు బంగారంగా కొలిచే విశ్వాసం. వనదేవతలు దర్శనమిచ్చినప్పుడు శివాలూగే సందర్భం. అదంతా చూడడానికి రెండు కళ్ళు సరిపడని ఒక అద్భుత ఘట్టం. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచి తెలంగాణ కుంభమేళాగా ఆవిష్కృతమవుతుంది. గుడి లేకున్నా తల్లుల మీద నమ్మకాన్ని గుండెల్లో నింపుకుని నిండు హృదయాలతో చీమల దండులై కదిలే దృశ్యం మేడారం వైపు నడిపిస్తుంది. అయితండి ఇది ఆదివాసీల జాతర. ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం మాత్రమే ఈ జాతర నిర్వహించడం జరుగుతుంది. ఈ మేడారం జాతర మనం చూస్తూనే ఉన్నాం, దాదాపు కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగింది. ఒకప్పుడు కేవలం ఇక్కడ ఉండే ఆదివాసీలు మాత్రమే, దాని తర్వాత క్రమక్రమంగా ఇతరులు కూడా రావడం మొదలుపెట్టింది. ఈరోజు ఏదో ఒక తెలియని ఒక మహత్తరమైన శక్తి ఉంది కాబట్టి కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడం జరుగుతుంది. ఈ ఆదివాసీ వీరవనితలు గిరిజన సంప్రదాయానికి నిలువెత్తు ప్రతిరూపంగా వెలుగుతున్నారు. అడవి ధిక్కార స్వరానికి సజీవ సాక్ష్యంగా స్థిరపడ్డారు. అందుకే సమ్మక్క సారక్క అడవి బిడ్డలకు ఆరాధ్య దైవాలు, కోట్లాది ప్రజలకు వనదేవతలు. సమ్మక్క సారలమ్మ ఇద్దరు కోయ వీరుల కోసం, కోయ జాతి కోసం తమ జీవితాన్ని అర్పించిన వీర వనితలు. అద్భుతమైనటువంటి కొన్ని మహిమలతో కూడుకున్న మేడార క్షేత్రం ఏదైతే ఉందో అది ఇప్పటికీ ఒకప్పటికీ మరి భవిష్యత్తులో కూడా చాలా గొప్పగానే ఉంటుంది. ప్రతి రెండేండ్లకోసారి మాఘమాసం వచ్చిందంటే చాలు ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం యావత్తూ జనసంద్రంగా మారిపోతుంది. ఈ జాతరకు తెలంగాణ నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి 1 కోటికి పైగా ప్రజలు వస్తారు. మేమైతే చిన్నగా ఉన్నప్పటి నుంచి వచ్చేది ఇక్కడ మేడారం. అప్పుడు మా ఊరి నుంచి బస్సు కట్టుకొని వచ్చేది. అయితే మేము చిన్నోళ్ళం, మమ్మల్ని తీసుకొస్తే మమ్మల్ని ఎత్తుకొని తీసుకొచ్చేది. 2 కిలోమీటర్ల దాకా నడిచేది. అప్పటి నుండి మాకు ఈ మేడారం అంటే ఏందో తెలిసింది. మా పెద్దోళ్ళు లేకుండా అయిపోయినా కూడా మేము మరవలేకపోతున్నాం. ఆమెని ఎప్పటికైనా 2 సంవత్సరాలకు ఒకసారి వస్తారు. సమ్మక్కను ఎవరైతే భక్తితో కొలుస్తారో వారికి మంచి జరిగినప్పుడు వాళ్ళు సమ్మక్కకు మేము సమర్పిస్తామని మొక్కుకుంటారు. అందుకని మొట్టమొదటి ఏంటంటే బాలుడు కనుక పుట్టినట్టయితే మీ మేడారంలోనే ఆయన తల వెంట్రుకలు తీస్తామని మొక్కుకుంటారో అది వాళ్ళు నెరవేర్చుకుంటారు. రెండవది ఏంటంటే మా వ్యవసాయం బాగా ఉన్నట్టయితే, మాకు పశువృద్ధి బాగా అయితే మీకు కోడలను సమర్పించుకుంటామంటారు, కోడలను సమర్పిస్తారు. అలాగనే కొంతమంది పిల్లలు కానీ వాళ్ళు గొడ్రాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ సమ్మక్కను కనుక వాళ్ళు నమ్మి వాళ్ళకి పిల్లలైతే తొట్టెలు కడతారు. జంపన్న వాగులో మొట్టమొదటి స్నానం చేసిన తర్వాతనే ముందుగా గట్టమ్మను దర్శనం చేసుకోవాలి. అంటే అక్కడ గట్టు ఏదైతే మనం అడవిలోకి వెళ్ళే మార్గ ప్రధమైనటువంటి మనకు ఇవాళ గట్టమ్మ ఉంది ములుగు యువతల. అక్కడి నుంచి చాలా దట్టమైన అడవి ఉండే కాబట్టి అడవిలోకి వెళ్ళి తిరిగి మళ్ళీ బయటకు వచ్చేంతవరకు ఆ తల్లే రక్షించాలని గట్టమ్మను మొక్కుకోవడం. ఆ తర్వాత నేరుగా నార్లాపూర్ మీదుగా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మకాములను ఏర్పరచుకుంటారు. అందుకే మకాముల దగ్గర గద్దెలు అని వేసుకుంటారు. తీసుకుపోయినటువంటి బెల్లంని ఎదురుగా పెట్టేసి ఎదురు గద్దెలు అని చెప్పేసి చేసుకుంటారు.
జంపన్న వాగులో ఎవరైతే స్నానం చేసేటప్పుడు మన మనసులో ఏవైతే కోరికలను మొక్కుకుంటామో ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని అందరూ అనగా నేను విన్నాను. కానీ ప్రత్యక్షంగా నాకు కూడా ఆ మొక్కులు నేను మొక్కుకోవడం జరిగింది. ఆ మొక్కులు కూడా నెరవేరడం జరిగినది. అదే భక్తులకు మాత్రం ఇది కేవలం 4 రోజుల జాతరే. ఇదేంటంటే ఈ జాతరలో మొదటి ఘట్టం ఏంటంటే అమ్మవారికి అది గుడిమెలిగే పండగ కార్యక్రమంతో స్టార్ట్ అవుతుంది. ఈ పండగ ప్రసిద్ధి ఏంటంటే ఆ రోజు ఆ అమ్మవారి ఆలయాన్ని అంటే ఇక్కడ సార్లమ్మ గుడిని కానీ సమ్మక్క గుడిని, అటు పునుగొండ్ల కామారంలో పగిడిద్దరాజు గుడిని, ఇటు కొండాయిలో గోవిందరాజు గుళ్ళని ఈరోజు శుద్ధి చేసి ఏదైతే అమ్మవారి పీట అమ్మవారి గద్దలు ఉంటాయో అలికి ముగ్గులేసి అమ్మవారి పీటను శుద్ధి చేసి వీళ్ళందరికీ పసుపు కుంకుమ చీరే సార అంటే సమ్మక్కకు సారకు పసుపు కుంకుమ చీరే సార పెట్టి మరి ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం ప్రత్యేకంగా ఇప్పపూలు నైవేద్యంగా పెడతాం. అది ముఖ్యంగా అండి. అది ఇప్పపూలు నైవేద్యంగా పెట్టి ఇప్పపూ సారని అమ్మకు ఆరబోసి భక్తి శ్రద్ధలతోటి ఫస్ట్ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అట్లనే పగిడిద్దరాజు గోవిందరాజు గుళ్ళల్లో వాళ్ళిద్దరికి పసుపు కుంకుమ పెట్టి కొత్త బట్టలు అంటే పట్టు వస్త్రాలు పెట్టి వాళ్ళకు కూడా నైవేద్యాలు పెట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దాని తర్వాత మండమెలిగే పండుగ ఒకటి ఉంటుంది. ఈ పూజా కార్యక్రమాలు ఏంటంటే జాతర సమీపిస్తున్న సమయంలో ఇంతమంది భక్తులు పాల్గొంటున్నారు కాబట్టి నరదిష్టి తాకకుండా ఊరు చుట్టూ అష్టదిగ్బంధనం చేయడం జరుగుతుంది. ఇది దుష్టశక్తుల కళ్ళు అమ్మవారి మీద పడకుండా ఊరు చుట్టూ కట్టడి చేయడం జరుగుతుంది. నిజమైన జాతర జరిగేది 4 రోజులే అయినప్పటికీ గిరిజనులు 10 రోజుల ముందు నుంచే జాతర ఏర్పాట్లు చేస్తారు. వేర్వేరు ప్రాంతాల నుంచి దేవతామూర్తులను తీసుకురావడంతో జాతర ప్రారంభమవుతుంది. సారలమ్మ కన్నెపల్లి నుంచి వస్తుంది, కొండాయి నుంచి గోవిందరాజులు వస్తారు, వాళ్ళు భార్యాభర్తలు. తర్వాత పగిడిద్దరాజు పూనుగల్ల నుంచి వస్తాడు. పూనుగల్లకు మన మేడారానికి దాదాపుగా 70 మైళ్ళ దూరం ఉంటుంది. వాళ్ళు 4 రోజుల ముందే వాళ్ళు తరలి వస్తారు. వాళ్ళు పెళ్లికి తరలి వచ్చినట్టు వస్తారు. జాతర మొదటి రోజున మేడారానికి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలోని కన్నెపల్లి నుంచి సారలమ్మ బయలుదేరి వస్తుంది. సారలమ్మను వెదురుకర్ర రూపంలో గద్దెకు తీసుకువస్తారు. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకువచ్చే సమయంలో ఊరి నుంచి మొదలు ఊరి చివరి వరకు భక్తులు తమ కోరికలు తీరాలని వేడుకుంటూ సాష్టాంగపడతారు. జాతరకు 2 రోజుల ముందు కొత్తగూడ మండలం పునుగుండ్లలోని మరో పూజారి బృందం పగిడిద్దరాజుతో బయలుదేరుతుంది. పగిడిద్దరాజుతో మేడారం జాతరకున్న సంబంధం కూడా చాలా ముఖ్యమైందని నమ్ముతారు. ఈ డోలీలు అనేవాళ్ళు వీళ్ళు మాకు ఆస్థాన డోలీలు అండి, ఈ డోలీవారు. ఎందుకంటే మా చరిత్ర అంతా వీళ్ళ దగ్గరే ఉంటుంది. అమ్మవారికి పూజా కార్యక్రమాలు ఏ పూజా కార్యక్రమాలు చేసినా కానీ ఈ డోలీ ఫస్ట్ డోలి మోగించిన తర్వాతనే అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేస్తాం. ఎందుకంటే అమ్మవారి చరిత్ర కూడా ఈ డోలీవారు చెప్పేది ఇది 100% ఇది సత్యం అండి.
బిర్జి దాటారు పడగ రూపంలో ఉండేటటువంటి పగిడిద్దరాజు గోవిందరాజులు, పడగ పైన ఉండేటటువంటి బొమ్మలు, అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా కోయ పురాణం ఏదైతే ఉందో అవంతా కూడా బొమ్మల రూపంలో ఉంటుంది. ఈ బొమ్మలను వేసేవాళ్ళు ప్రధానంగా మనకు ఖమ్మం జిల్లాలో కనిపిస్తున్నారు. అక్కడ భాష కోయ అని, అంటే కోయలో కోయత్తూర్ అనేటటువంటి ఒక భాష మాట్లాడేటువంటి కోయ తెగ మనకి ఇవాళ గోదావరి పరివాహ ప్రాంతంలో కనిపిస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఈ మాఘశుద్ధమి పౌర్ణమి వెన్నెలల్లో ఈ పగిడిద్దరాజు పునుగొండ్ల కామారం నుంచి పెళ్లి కొడుకే ముస్తాబై వస్తారు. ఆ పూజారులు ఈయన పెళ్లి కొడుకు లెక్క తీసుకొని వచ్చి అంటే బుధవారం రోజున ఆ రోజు సారలమ్మ సమక్షంలో ఇటు గోవిందరాజు సమక్షంలో పగిడిద్దరాజుకును సమ్మక్కకు కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. అంటే మనకు ఈ సమ్మక్కకు సంబంధించినటువంటి పురాగాథలు చాలా ఉంటాయి. ఈ డోలీలు చెప్పేటువంటి పురాగాథ ఏమిటంటే, ఇంతకుముందు మనం పగిడే అని ఒక మనము ఈ పటంని చూపించాం. ఆ పటానికి సంబంధించి ఎలా ఉంటుందంటే అది ఒక జెండా లాగా మనకు కనిపిస్తుంది. కానీ ఆ పటంలో వాళ్ళ పూర్వీకుల చరిత్రలు, ఆ తర్వాత వచ్చిన చరిత్రలు, ఈ రాజకీయాలకు సంబంధించినటువంటి సంస్కృతి అంతా కూడా అందులో కనిపిస్తుంది. గురువారం పొద్దున పూట అమ్మవారి ప్రతీకగా కంకవనం తీసుకొచ్చి గద్దెలలో ప్రతిష్ఠిస్తాం. అదేంటంటే దాదాపు ఉదయం 2:30-3 గంటల ప్రాంతాన్ని అడవికి వెళ్ళి ప్రత్యేకంగా పూజలు చేసి కంకవనాన్ని తీసుకొచ్చి దాదాపు 7 గంటల ప్రాంతంలో గద్దెలలో ప్రతిష్ఠించిన తర్వాత గురువారం సాయంత్రము చిలకలగట్టుకు వెళ్ళి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేసి అమ్మవారి పసుపు కుంకుమ ఈ కుంకుమని రూపంలో తీసుకొచ్చి గద్దెలలో ప్రతిష్ఠించడం జరుగుతుంది. రెండవ రోజున చిలుకలగుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకువస్తారు. వెదురు బొంగుతో చేసిన మెంటెలో గిరిజనులు తయారు చేసిన కుంకుమ వేసి తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవతలను గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. అత్యంత నియమనిష్టలతో అమ్మవారి పూజా కార్యక్రమాలు జరుపుతారు. చేసిన భక్త కోటికి ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చింది. ఆ తల్లికి మన జయ స్వానాలతో జై సమ్మక్క తల్లికి, గట్టిగా జై సమ్మక్క తల్లికి. మన జాతర జనజాతర, మన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకి చేసిన భక్త కోటికి ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చింది. ఆ తల్లికి మన జయ స్వానాలతో జై సమ్మక్క తల్లికి, గట్టిగా జై సమ్మక్క తల్లికి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ములుగు జిల్లా అధికార యంత్రాంగం మొత్తం ఆ తల్లికి, మా అమ్మకి సాష్టాంగ ప్రణామం తెలియజేసుకుంటున్నాము. గిరిజన జాతర మన జాతర, మన జాతర జన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. మంచిగా ఓడి బియ్యాలు పోసుకుంటాం. తప్పులతోని అమ్మకు చెల్లిచ్చి కోడి పిల్లలు ఇచ్చి 9 ఏళ్ళ పిల్లనాడి నుంచి
అమ్మతోనే నేను సాగించుకొస్తున్నా. అప్పటి నుంచి ఇంతవరకు కూడా మంచిగా అన్ని మొక్కులు అమ్మ వరకు పసుపు కుంకుమ అలంకరించి అమ్మవారిను అన్ని గద్దెలేసి అవ్వలీలంగా చేస్తుంది. లక్షల సంవత్సరాల నాడు ఈ భూమిపై జీవించిన అతిపెద్ద జీవరాశి డైనోసార్ రాకాసు బండి ఇప్పుడు ఈ జాతరలో కుటుంబ సమేతంగా రండి, చూడండి, చూసి ఆనందించండి. మేము ఎంత ఎత్తున్నామో అంత ఎత్తు బంగారం ఆమెకు సంతోషంగా ఎక్కించి ఆమె పూజలు చేసి ఆమెకు సంతోషంగా గావ పిల్లలు కోస్తే గావ పిల్లలు కోడిపుంజులు కోస్తే కోడిపుంజులు సంతోషంగా శాంతి పెట్టి సంతోషంగా ఆమెకు చేసి వెళ్తున్నాం సంవత్సరం 2 ఏళ్ళకి ఒకసారి. ఈ శక్తులన్నీ కూడా అమరులైనటువంటి వాళ్ళ నుంచి వచ్చిన పురాత్మలు. ఈ పురాత్మల నుంచి ఆత్మలో కలుపుకోవడానికి చాలామంది ఇక్కడికి వచ్చేసి ఆ సమ్మక్క సంబంధించినటువంటి ఆ ప్రదేశంలో పురాత్మలను తమలో ఆవాహన చేసుకొని వాళ్ళు పరవశించిపోతూ ఉంటారు. సంవత్సరాల కాడికి వస్తున్నా నేను సమ్మక్క సారా కాడికి. సమ్మక్క నాకు నమ్మకమే భరోసానే మంచి ఆమె మా సల్లగా చూస్తుంది.
మాకు ఏది మొక్కితే అది వరం ఇస్తుంది. మేము రాబట్టి ఇప్పుడు 30 ఏండ్లు, 30 ఏళ్ళ కానించి మా పిల్లలు, మా కుటుంబం, మా ఉగ్రము, మా దేవుడు మమ్మల్ని నమ్ముకున్నాం. ఆ తల్లి మాకు సంతోషంగా ఇస్తుంది. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరూ గద్దెలపై కొలువుదీరి భక్తజనకోటికి దర్శనమిచ్చిన తరువాత 4వ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యథాస్థానానికి తరలిస్తారు. ఈ కార్యక్రమాన్ని వనప్రవేశంగా పిలుస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. జాతర ఇప్పటికి అయిపోయి 4 రోజులు అవుతుంది. అయితే ఇవాళ తిరుగువారం పండుగ. తిరుగువారం పండుగ అంటే మళ్ళీ దేవుడు మేరం పోయి మళ్ళీ తిరిగి వచ్చి దుబ్బు కాలుతూ ఉంటారు కాబట్టి మళ్ళీ ఇంకోటి గత్తర్లు, ఇది జాతరలో కోళ్ళు కలవలు కానీ లేకపోతే మనుషులు బొక్కలు పారేసింది కానీ లాట్రిన్ పోయింది కానీ అంతా గలీజ్గా ఉంటుంది కాబట్టి ఆ గత్తరకి ఇట్లా రోగాలు రాకుండా దేవుని ముక్కొని దేవునికి పూజలు చేస్తాం. ఇవాళ ఆ పూజలు జరుగుతాయి. రేపు దేవునికి నైవేద్యం మేకపిల్ల కోసి నైవేద్యం పెడతాం. ఆ నైవేద్యంతో మా పండుగ ఇప్పుడు లాస్ట్ పండుగ అయిపోతుంది. ఇప్పుడు తిరువారం పండుగ.
సమ్మక్క సారలమ్మ ప్రజల్లో ఒక దేవతల్లాగా మిగిలిపోతారు. అలాగనే మనం కూడా ఆ మేడారానికి సంబంధించిన ఏదైతే చారిత్రక అంశాలు ఉన్నాయో అవి కూడా మన ప్రజలకు కానీ మన పిల్లలకు కానీ మన వాళ్ళకి చెప్తే మనలో విరూచితమైనటువంటి ఒక స్ఫూర్తి రగులుతుందని మనం చెప్పక మానదు.